హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహోహో, చాన్నాళ్ళకి సజ్జల తన గజ్జల సౌండ్ వినిపించేందుకు మీడియాకు వట్టాల ముందుకు వచ్చాడు. విషయం ఏంట్రా అని వాకప్ చేసేస్తే జగన్ యలహంక ప్యాలెస్లో సేద తీరుతున్నాడట. అందుకే సజ్జల వారు ఏం చేశారట? బాగుంది, బాగుంది. ఎక్కడే నాకు అర్థం కాదు ఒకటి ఉంది, అది ఇటో తెలుసా? పార్టీని భ్రష్టు పట్టించిన సజ్జల వారు కూడా ఇంకా పార్టీ సూరు పట్టుకుని ఏలాడడం ఏంటో, జగన్ ఇంకా ఆయన్ని నెత్తినెట్టేసుకోవడం ఏంటో నాకైతే 1% కాదు కదా 6% కూడా అర్థమై సావట్లేదు. సరే, వాళ్ళకి ఏం లెక్కలో బొక్కలో తేడాలు ఉన్నాయో మనకెందుకులే కానీ, ఇదిగో సజ్జలు వచ్చాడు కదా, ఏం చెబుతాడు ఇందాం రండి. ఇదిగో మాజీ సకల శాఖ మంత్రి వర్యులు మొదలెట్టండి మీ గజ్జల సౌండ్. ఒక్క విషయం ఆగవా, మరీ స్పీడ్ అయిపోమాక. చంద్రబాబు దమ్ముంటే అసెంబ్లీకి రండి అని సవాల్ ఇసిరాడు కదా, దానికి ఏమంటావు? ఏడ్చినట్టున్నాయని సవాలు. ఎవరు ఏడ్చినట్టుందంటావు సజ్జలా? నువ్వా, మీ బాసా, లేదంటే హోల్సేల్గా రిటైల్గా మీ వైసీపీ పార్టీనా? ఎవరు ఏడ్చినట్లుందో చెప్తే దాన్ని బేస్ చేసుకుని ప్రశ్నలు వేస్తాం. అయినా అసెంబ్లీకి పొమ్మంటే ఎందుకంత ఉలుకు? దమ్ము లేదా? మీ పని అయిపోయిందా? అసెంబ్లీ అనేది అది దమ్ము ధైర్యాలు తెలుసుకునేదో లేక గోదాలో దిగి కుస్తీ పట్టుబట్టేదో కాదు, అందరికీ తెలిసిందే. అసెంబ్లీ అంటే ప్రజల గొంతుకు వినిపించగలగాలి. అక్కడ ప్రజల తరఫున మాట్లాడగలకి ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? ఒక వైఎస్ఆర్సీపీ తప్ప ఎవరన్నా ఉండేది రెండే పక్షాలు. అధికార పక్షం మొత్తం 3 పార్టీలు కలిసి అధికార పక్షం, ఒక్క పార్టీ ప్రతిపక్షం. అది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. దాన్ని ప్రతిపక్షంగా గుర్తిస్తే ఖచ్చితంగా దానికి ప్రతిపక్షంగా గుర్తించినందుకు మాట్లాడడానికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది సభా నియమాలను బట్టి. ఆ సమయం ఉంటే ప్రజల గొంతుకు వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఇదే అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు, అడిగేది వైఎస్ఆర్సీపీ అడిగేది ఇది మాత్రమే. చూడు సజ్జలా, నీకు రాజ్యాంగం ఆటే తెలిసినట్టు లేదు. నువ్వు అడిగిన వైసీపీ అడిగిన జగన్ అడిగిన అది చంద్రబాబు స్పీకర్ ఇచ్చేది కాదు. అది ఏమైనా అనకాపల్లి బెల్లం అనుకున్నావా? ఓ తాట తెచ్చి నీ మొఖాన్ని కొట్టడానికి? అది పేతిపచ్చు హోదా. అది మీరు ప్రజాక్షేత్రం నుంచి తెచ్చుకోవాలా. కనీసం 18 సీట్లు తెచ్చుకుంటేనే ప్రతిపక్ష హోదా అన్నది వస్తుంది. అది ఇవ్వాల్సింది బాబు గారు కాదు, జనం. వారే మీరు ప్రతిపక్షంగా ఉండడానికి వీలు లేదని తీర్పిచ్చేసాక ఎవరు మాత్రం చేసేదే ఉంది చెప్పు? మీ పాలన అట్ట ఏడ్చింది. మీ పాలనలో జనం అంతగా ఏడ్చారు, అందుకే మీరు ముక్కులతో ఏడ్చేలాగా తీర్పిచ్చారు. అది వదిలేసి మేము ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని గుర్తించాలని ఏడితే ప్రయోజనం శూన్యం. మీరు జనాన్ని మెప్పించి తెచ్చుకోవాల్సిన మినిమం ఓటింగ్ కూడా రాలేదంటే ఏమనాలి? నువ్వు అది లేకపోతే నువ్వు ఏం చేస్తావంటే నీ మందబలంతో గొంతు వినపడకుండా చేస్తావు. చేసి చూడు నేను పోటీలో గెలిచానని చెప్పి దెబ్బలు తెచ్చుకుంటావు, ఇంకో బీసం మేలేస్తావు. మాది మా సుపరిపాలన బ్రహ్మాండం అంటావు. నీకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చేయాలి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అదే ప్రివిలేజ్ కాదు, ఓన్లీ తగిన సమయం వస్తుంది మాట్లాడడానికి, గొంతు వినిపించడానికి అవకాశం ఉంటుంది. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? దానివల్ల ఏమైనా కిరీటం వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే నీ కిరీటం ఏమైనా రాలిపోతుందా? చంద్రబాబు నాయుడు కిరీటం రాలిపోతుందా? కాదు కదా. ఆల్రెడీ కేసు కూడా కోర్టులో వేసాం. ఈ స్పీకర్ ఒక చిన్న అఫిడవిట్ ఇస్తే తగిన సమయం ఇస్తాం, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పూర్తి సభలో వ్యవహరించడానికి అవసరమైన తగిన సమయం కానీ దాని ప్రివిలేజ్ కానీ ఇస్తాం అని అంటే అయిపోతుందా? అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. చూడు సజ్జలా, అధికార పక్షం మీసం మేలేస్తుందని ర్యాగింగ్ చేస్తుందని భయపడుతున్నారా? ఏందేంది? దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? నిజమా? నువ్వు కొత్త పాఠాలు చెప్తే ఇక్కడ నోట్లో ఏలేసుకున్న యాలక్కాయ గడి ఎవడం లేడు, గుర్తెట్టుకో. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా అసెంబ్లీకి రావాలి. గతంలో ఎంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఒక్కరు గెలిచిన అసెంబ్లీకి రాలేదా? ప్రజా సమస్యలపై గళం విప్పలేదా? అంతెందుకు మీ
హయాంలో జనసేనకు ఒక్క సీటు వచ్చినా ఎమ్మెల్యే అసెంబ్లీకి రాలేదా? సరే, తర్వాత అతగాడి నయాన్నో భయాన్నో మీ వైపు తిప్పుకున్నారు. సరే, రాపాకు వచ్చాడా లేదా? అసెంబ్లీ ఆయనకి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇస్తారు కదా. ఆ చేత పులివెందుల ఎమ్మెల్యేని రమ్మని నేను మాట్లాడి ఓ 10 నిమిషాలు ఎక్కువ ఇప్పిస్తా సమయం. ఏటి మరి అట్ట అసెంబ్లీకి రాకుండా బెంగళూరు బారిపోతే అబ్బే శాండాలంగా ఉంటుంది. జనంలో పలుసునైపోతాడు, ఆలోచించుకోమను. అది సరే, జగన్ కలవాలంటే విఐపి పాసులు కావాలంట, నిజమేనా? నాకు ఏడ్చినట్టుంది. నీకు పాసులు ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ నీకు కానీ మీ నాయనకు కానీ ఎవరైనా అభిమానులను ఉంటే కదా, ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, అభిమానులు వేల కొద్ది తరలి వస్తే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. మీకు వెతుక్కోవాలి. ఏదో ఈ మధ్య ఇప్పుడు గుంటూరులో తిరుగుతున్నాడు, రోడ్ షో అని చేశాడు ఆయన, చంద్రబాబు నాయుడు. ఒక్కడే రోడ్డు మీద పోతున్నాడు, చేయకుండా సెక్యూరిటీ తప్ప ఎవరు పక్కన లేరు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు. ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్లడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి. మీరు కేకలేసి సరిచిన వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, లేదా మీరు మొంగపోయి ఇల్లు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, లేదా మీ దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకోరు కాబట్టి. ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడికి వస్తున్నారు ఎవరైనా వచ్చి బాధలు చెప్పుకుంటాం, మాకు ఏదైనా ఇచ్చేయండి అది చేయండి. అక్కడికి ఎవడు పోవట్లా, ఎందుకంటే ఏదో జరగదు కాబట్టి. అలాంటి మీదికు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక. ఊరికి అనవసరంగా ఏదో అంటాడు లేపి తన్నించుకోవడం అంటే లోకేష్ ఆయన చేస్తున్న పని అలాంటిది. పదే ఏడ్చినట్లుందే అంటా ఉన్నావు. కొంపదీసి తాడేపల్లి కొంపలో మీ బాసు రోజు నిన్ను పిలిచి తెగ ఏడుతూ ఉన్నాడా? ఏటి కర్మ. ఈరోజు సాధ్యల జగన్ కోసం జనం తండోపతండాలుగా రావడమేనా? అసలు ఓట్లు ఏమైనా వేసేది ఉందా? అంత అభిమానం ఉంటే 11 సీట్లకి ఎందుకు పడిపోయారబ్బా? ఏందేంది బాబు గారు వచ్చినా లోకేష్ వచ్చినా జనం అసలు రారా? నిజమేలే, వాళ్ళ డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చుకోరు కదా. నీకు మీ సిద్ధం సభలకు వచ్చిన వాళ్ళు సగం మంది కూడా ఓటేసి ఉంటే మరో 151 సీట్లు వచ్చేవి. డబ్బు పంచితే వచ్చేది జనం, కానీ ఓట్లు రావు అని మొన్ననే కదా చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారు జనం. అప్పుడే మర్చిపోతే ఎలాగా? జగన్ జనాన్ని చూస్తే మర్చిపోయి కారు టైర్లు కూడా తల మీదకి ఎక్కించేసి మరీ ఆదరిస్తాడంటావు, అంతేనా? చూడు సాధ్యలా, నీలాంటి భజనగాళ్ళు పక్కనే ఉన్నంత కాలం జగన్ రెడ్డి అమావాస్య చంద్రుడే అవుతాడు, రాసి పెట్టుకో. ఇది నా శాపం, అంతే. మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు. వస్తున్న దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి, అందరూ కలిసి వీలైనంత ఎక్కువ మంది కలిసేట్టు ఎట్లా చేయాలి అనుకోవడానికి ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం. మీకైతే అవసరం ఉండదు కాబట్టి ఏదో అంటాడు అందరి ద్రాక్ష పుల్లన మనకు తెలియదంతా చెత్త పిచ్చిది అని లోకేష్ అనుకుంటా అంటే ఆయన అజ్ఞానానికి జాలిపడడం తప్ప ఏంటి? అబ్బా సజ్జలా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగే చెప్పింది చెప్తావిందబ్బా. నసకాకపోతే నీ యాదవ సోది ఎవడింటాడు? అయినా జగన్ రెడ్డికి ఫ్యాన్సే ఉంటారా? ఓటర్లు ఉండరా? అదప్ప తాళ్ళలోకానికి పడిపోయినా ఇంకా బీరాలు పలుకుతూ ఉంటే వైనాట్ 175 అని చేసిన ఓవర్ యాక్షన్ గుర్తొస్తా ఉంది నాకు. డైలాగులు మార్చు, సోది చెప్పకు. ఎంతో కొంత క్వశ్చన్ చేస్తూ నిలబడుతున్న మీడియా పైన అటాక్స్ ఎట్లా చేయాలనేది రెండోది చూస్తున్నాడు. ఈరోజు నేను చూస్తే సాక్షిది ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు రోజు 10 కేసులు ఎవడు మిగిలేవాడు కాదు. మీడియా వాళ్ళందరినీ లోపల పెట్టిండాల్సి వచ్చింది. ఎల్లో మీడియాకు సంబంధించిన వాళ్ళని అంచరాతలు రాశారు, అడ్డగోలు రాతలు రాశారు. బట్ అది పార్ట్ ఆఫ్ ఇది అనుకున్నారు. అందువల్ల ఎక్కడ మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి చేయలేదు. ఈరోజు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఇమ్మీడియట్ కేసు పెట్టడం, అర్ధరాత్రి మీడియా సంస్థలోకి వెళ్ళడం, బహుశా ఈ చరిత్రలో ఎక్కడా గమనించుండం. ఇంత బరితెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే బయటకు వాస్తవాలు వస్తున్నాయి, దాన్ని తొక్కాలని కదా. బయటకు వాస్తవాలు రాకూడదు, తను చెప్పేదే పోవాలా, తను చెప్పేదే మెదడులోకి ఎక్కాల, సమస్యలు బయటికి రాకూడదు. రోజు పిక్చర్ ఇచ్చి తను చేసేదే అందరూ చదవాలి, అందరూ చూడాలి, అందరూ ఆ భ్రమలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. సో అవేమి నిలబడడం అనేది ప్రత్యామ్నాయ మీడియా, ఆల్టర్నేటివ్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అలాగే పొలిటికల్ ఫోర్స్ వైఎస్ఆర్సీపీ ఉంది. కాబట్టి వీటిని ఎక్కడికక్కడ ఎదుర్కొంటున్నాం.
ఇప్పుడు కూడా అదే చేస్తాం. ఏంది చేసేది బొంగు? అంత సీన్ లేదులే సాధ్యలా, రాసి పెట్టుకో. జగన్ రెడ్డి 1 టైం సీఎం అంతే. ఒక ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. ఇక రాలేడు అంతే. ఇక చాలే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్న బెంగళూరు సేవలేని సింగిల్ సింహం భజన మా ఇంటికెళ్ళి చేసుకో పోవయ్యా.